హలో లిజనర్స్, మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియో నెంబర్ 12తో లవ్ అండ్ అట్రాక్షన్ మీద నా డౌట్స్ అన్నీ తీరిపోయాయి. మీకేమైనా ఉంటే పోస్ట్ చేయండి, రీసెర్చ్ చేసి వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్లో మీ పర్సనల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ సొల్యూషన్స్తో పాటు ఉంటాయి. లైక్ జెలసీ, హర్ట్ అవ్వడం, లైస్, ఓవర్ థింకింగ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేటివ్స్, కర్మ ఎక్సెట్రా. కీప్ ఫాలోయింగ్. లవ్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియోని చూద్దాం. ప్రేమ అనేది మనల్ని ఎలా మారుస్తుంది? లవ్ అనేది మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, క్రియేటివిటీని బలపరుస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా మనల్ని మోటివేట్ చేస్తుంది, గతంలో కలిగిన గాయాలన్నింటినీ మర్చిపోయేటట్టు చేస్తుంది. కానీ యాంగ్జైటీ అంటే ఆతృతను పెంచుతుంది, అభద్రతాభావం కలిగించవచ్చు, విడిచిపెడతారేమో అని చిన్న భయం కూడా కలగవచ్చు. లవ్ చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది. కానీ మనిషిలో ఉన్న ప్రతి ఒక్క మనోభావాన్ని, మానసిక స్థితిని టచ్ చేస్తుంది. ప్రేమించండి, తప్పు కాదు. కానీ ముందు నిజమైన ప్రేమ ఏంటో అవగాహన చెందండి. అప్పుడు కమిట్ అవ్వండి. మీ లైఫ్లో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, చాలా ప్రశాంతత, ఆనందం ఉంటుంది. వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయవద్దు. మీది నిజమైన ప్రేమే అయితే వారితో కలిసి కంఫర్ట్గా ఎలా జీవించాలో ప్లాన్ చేసుకోండి. చదువుతో మొదలు ఉద్యోగం సంపాదించే వరకు ప్లాన్ వర్కౌట్ చేయడానికి కృషి చేయండి. ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం అందరికీ రాదు. ఎవరి ప్రేమలో నిజాయితీ ఉంటుందో, ఏ మనిషికైతే ఏ పనైనా చేసి కష్టపడగలను అని నమ్మకం ఉంటుందో, కష్టపడే మనస్తత్వం ఉంటుందో, అటువంటి వారికి ఖచ్చితంగా పెళ్లి చేసుకునే అవకాశం దొరుకుతుంది. సహజంగా మనిషి కర్మ వలనో హార్మోన్స్ వలనో చిన్న చిన్న తప్పులు చేసి ఉండవచ్చు. దాన్ని భూతద్దంలో చూసి పెద్దది చేసి తెంచుకునే వరకు రాకండి. టైం తీసుకుని ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న తప్పైతే క్షమించండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఒకలాగే ఉండదు. ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. బీ కేర్ఫుల్, బీ థాట్ఫుల్. అయితే ప్రేమించే వాళ్ళు అబద్ధాలు చెప్తారా? అసలు మనిషి అబద్ధం ఎందుకు చెప్తారు అనే కొత్త డౌట్ వచ్చింది నాకు. దానికోసం మరి నెక్స్ట్ వీడియో చూడండి.